అక్కడ అత్వ సంధి అంటే తెలుగు సంధి. ఇందాక సవర్ణ సంధి చెప్పాం కదా, అది సంస్కృత పదాలు అన్నీ వస్తాయి, కానీ ఇందులో తెలుగు పదాలు వస్తాయి. మనం ఇందాక చెప్పుకున్నాయన్నీ కూడా సంస్కృత పదాలు సవర్ణ సంధిలో. అత్వ సంధి అంటే తెలుగు పదాలన్నీ కూడా ఇందులో వస్తాయి. గుర్చినట్లే ఇదొక తెలుగు పదం. వేడికెల్లా ఇదో తెలుగు పదం. గుర్చడం అంటే తెలుసు కదా, గుర్చడం. వేడికంటే ఒక పండగ. ఈ విధంగా తెలుగు పదాలన్నీ విడదీస్తే అవి అత్వ సంధి. చూడండి, ఈ పదాలు బట్టి మనం చూడండి, తెలుగు గుర్చినట్లే వేడికెల్లా. ఇక్కడ ఏముండాలి సూత్రం చూడండి ఒకసారి. అత్తులకు సంధి బహుళముగా నవ్వు. అత్వ సంధి ఎలా గుర్తించాలంటే సూత్రం చూడండి. అత్తులకు సంధి బహుళముగా నవ్వు. అత్తులకు అంటే ఏంటి? అత్తులకు అంటే అకారం అని అర్థం. అత్తులకు అంటే ఏంటి? అకారము అని అర్థం. అత్తులకు అంటే ఏంటి? అకారము అని అర్థం. అత్తులకు సంధి బహుళముగా నగును. ఇచ్చిన పదాన్ని విడదీసినప్పుడు అకారం కానీ మనకి పూర్వపదంలో ఉన్నట్లయితే, పూర్వప్రదంలో ఉన్నట్లయితే అది తెలుగు పదం అయితే అది అత్వ సంధి. గుర్చినట్లే తెలుగు పదం అది. దాన్ని విడదీస్తే చూడండి ఒకసారి. గుర్చిన, గుర్చిన. నాలో ఏ పదం ఉంది? ఆ ఉంది, ప్లస్ ఆ వచ్చింది. అత్తులకు సంధి బహుళంగా రద్దు. అత్తులకు, అత్తులకు అకారం వచ్చింది. అత్తులకు అంటే వచ్చింది? అకారం వచ్చింది. తెలుగు పదం అవడం వల్ల ఇది అత్వ సంధి, సవర్దీర్ఘ సంధి కాదు. ఇందాక సవర్దీర్ఘ సంధి అంటే ఆ వస్తే దీర్ఘం వచ్చింది. ఇక్కడ దీర్ఘం ఉందా పదంలో? దీర్ఘం ఉందా? లేదు. గుర్చినట్లే ఈ పదంలో దీర్ఘం ఎక్కడన్నా ఉందా? ఆ విధంగా గుర్తించాలి పదాన్ని. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘం ఉంటుందని చెప్పుకున్నాం, దీర్ఘం వస్తుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దీర్ఘం వచ్చిందా? లేదు. గుర్చిన ప్లస్ అట్లే. నాలో పూర్వపదంలో ఆ అనేటువంటి అత్తులకు అనే శబ్దం వచ్చింది. అత్తులకు అంటే ఆకారం. ఇది తెలుగు పదం కాబట్టి ఇది అత్వ సంధి. నెక్స్ట్ చూడండి. వేడిక ఎల్ల. వేడిక ప్లస్ ఎల్ల. వేడిక కాలం ఏముంది? ఆ శబ్దం ఉంది. ఇందాక చూడండి, ఆ వచ్చింది, ఎలా వచ్చింది, కానీ ఇప్పుడు అలా రాలే. ఇక్కడ ఏ కూడా వచ్చింది, పరపదంలో ఏ కూడా వచ్చింది. అత్వ సంధికి ఈ విధంగా వేరే అచ్చు కూడా రావచ్చు. వేడిక ప్లస్ ఎల్ల, వేడిక ఎల్ల అత్వ సంధి. అంటే తెలుగు పదాలు అనమాట ఇవి. తెలుగు పదాలు ఎలా విడదీస్తే ఇది అత్వ సంధి. సూత్రం చూసుకోవాలి. అత్తులకు సంధి బహుళముగా నగును. అకారం వచ్చింది విడదీసినప్పుడు. ఇక్కడ చూడండి, గుర్చిన ఆ వచ్చింది, వేడుక ప్లస్ ఆ వచ్చింది, కాబట్టి ఇది అత్వ సంధి. అత్తులకు అంటే అకారానికి, అట్లే వచ్చి సంధి బహుళముగా వచ్చింది, సంధి అయ్యింది అనమాట. ఇది దీర్ఘం రాలేదు ఇందులో, కాబట్టి ఇది అత్వ సంధి. రాసుకోండి.